కంప్లీట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్స్ కానీ అండ్ నాకు బాగా నచ్చింది క్లైమాక్స్ సీన్ బాగా నచ్చింది. క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నా, బట్ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పచ్చు. ఖచ్చితంగా ఇది బాలీవుడ్ సినిమా అయితే కాదు, టాలీవుడ్ ఫిలిమే. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు 2 కార్నర్లు ఎత్తుకొని మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు ఈ సినిమా. Is it cross the Pushpa or not? Might be because Hrithik Roshan and NTR collaboration. Is there any mannerism for Hrithik Roshan and NTR like Pushpa? It might be because Hrithik Roshan a big star and whereas NTR a big star of Tollywood and a Bollywood collaboration. Thank you so much. It was come out with different suspects in the movie. Suspense, thriller, comedy, everything was there in the movie. We enjoyed a lot. What's the rating you give out of 5? What's the rating? 5 out of 5. Hrithik Roshan and Junior NTR fight was very different and we have enjoyed a lot. Both are the dancing how it is. Excellent. Hrithik Roshan and Junior NTR are compatible. It came out very well. In pan-India level, how the movie is going to work? I think it can give box office full on full. Okay, is this cross the Pushpa's collection? Pushpa is different and Junior NTR is totally different. It is Hrithik Roshan and Junior NTR given full justice to the movie. Is there any mannerism for Hrithik Roshan and Pushpa? NTR like Pushpa like any tag dialogues? See, the NTR and Hrithik Roshan matched the fights and suspense. Everything was different in this movie. We was having this will come again, this will come, and it given us really enjoy thing that we, after a long time we have seen such a movie. Yeah, like sequences. It was different actually, like not old things. It was given a new look. Yes. So, do you feel that it will compete with Coolie movie? This have come after a new. The competition is very different. So I think it will give full on full. Now the people want something different cinema, which we have come see. Morning 7 o'clock we came and we have a good time in this movie. Thank you. Roshan and NTR's dance. Excellent. They have matched together very well. Nice. NTR movie or Hrithik movie? Both. Hrithik Roshan and Anjulia. Yay. War 4 ఇక వస్తూనే ఉంటాయి అనుకోండి. అలా రివీల్ అయితే చేయలేదు War 3 అని, బట్ అప్కమింగ్ పార్ట్స్ అయితే వస్తున్నాయి. 1000 కోట్లు కాదు, మనం బడ్జెట్ గురించి ఆలోచించదు. ఒకటే మోటో ఉండాలి, ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అండ్ రితిక్ రోషన్ గ్రీక్ గాడ్. ఇద్దరు ఒక స్క్రీన్ పైన ఉండాలంటే వేరే ఏది ఆలోచించుకోవద్దు. ఇది హిట్టా ఫ్లాపా, మంచిగా ఉందా లేదా, ఇవన్నీ సెకండరీ. వాళ్ళిద్దరి కోసం వెళ్ళాలి. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఇద్దరిది ఉన్నది, కానీ ఫస్ట్ హాఫ్ లో అయితే మొత్తం ఎన్టీఆర్కే చూపిస్తారు, చాలా బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఇద్దరు ఉంటారు, కానీ మెయిన్ ట్విస్ట్ సీన్, ఆ క్లైమాక్స్ సీన్ ఏదనేది వ్యూవర్స్ ఆడియన్స్ అందరు చూడాలి. చాలా బాగుంటది. నిజంగా చెప్తున్నా, అసలు ఎవ్వరు మొత్తం సైలెంట్ అయిపోయింది ఒక సీన్ కి అయితే. అండ్ మనకు నవ్వించే మళ్ళీ అరే ఇలా ఉండకూడదు, ఇలా కావాలనేసి అనుకుంటాం కదా, ఆ సీన్ కూడా పెట్టారు. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, కలెక్షన్ విల్ బి హై ఓన్లీ, కానీ అది ఏది పట్టించుకోకూడదు, మనం మూవీకి వెళ్ళాలి అంతే. అండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి కదా, అందరు ఎంజాయ్ చేస్తారు. అదే కదా, అందరూ చూస్తారు. ఎన్టీఆర్కి చూడని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. రేటింగ్ 9 out of 10. డాన్స్ ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఓకే అనిపించింది డాన్స్. నేనైతే ఏది చూడలేదు మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఒక్కసారి కూడా అంటే క్లిప్ చూడలేదు నేను. నాకు అలా చాలా ఇష్టం, మొత్తం ఒక్కటే పరి స్క్రీన్ పైన ఇద్దరికి చూడాలనేది చాలా బాగా అనిపించింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. పని అయిపోయింది. రెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం అయితే ఇక ఈ కాళ్ళ పని అయిపోయింది. ఇక ఇప్పుడు దున్నుడు తెలుగు ఇండస్ట్రీ దున్నుడు
నాకు తెలిసి సినిమా మాత్రం స్టోరీ మాత్రం స్పై యూనివర్స్ అని ఒకటి ఉంటుంది, అది డిఫరెంట్ స్టోరీ. అది కొద్దిగా మినిమం వాళ్ళకి అర్థం కాదు. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకు ఈ వార్ 2 సినిమా విషయంలో పాటలు కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే హిందీ పాట డైరెక్ట్ డబ్బింగ్ చేసిందన్న, అది నాకు కొద్దిగా మైనస్ అనిపించింది. ఒక విషయంలో ఎన్టీఆర్ గారి విషయంలో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, సినిమా విషయంలో కాదు. మన యూసుఫ్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పోయినా అక్కడ మేము అందరము వానలో తడుచుకొని ఆయన కోసం వేచున్నాము. వచ్చి మైక్ కింద పెట్టేయాలా ఎవరి కోసం పెడతామన్నా, ఎవరి కోసం నువ్వు మైక్ ఇచ్చిపోతాం, నీకోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి వానలో తడుచుకొని నీ మీద అభిమానంతో వచ్చినాం. కానీ ఇక అందరు ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు. ఎందుకు ట్రోల్ ఇట్లా మాట్లాడితే ఎన్టీఆర్ నువ్వు మారిపోయినావని నాకు అర్థమవుతుంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరికి బాగోగులు కోరుకునే వ్యక్తి, అందరి బాగోగులు కోరుకునేది. దయచేసి వేరే హీరోల లాగా అల్లు అర్జున్ లాగా మారిపోకు. జై హింద్, జై ఎన్టీఆర్ అన్న. మూవీ చూస్తే తెలుస్తుంది మనం అట్లా. చేస్తే ఖచ్చితంగా చేస్తుంది. అది డిఫరెంట్ అన్న. ఇప్పుడు ఎట్లా చెప్పాలా, పుష్ప వేరే, ఇది స్పై యూనివర్సల్, అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ కదా అన్న. స్పై యూనివర్సల్ ఇది మొత్తం మిలిటరీ అది ఉంటది. రితిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ కూడా ఈక్వల్ ఉన్నారు, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. దాన్ని తక్కువ ఏం చేయలేం, ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. వన్ టైం వాచ్ అన్న, వన్ టైం వాచ్. కూలీ సినిమా నాకు టికెట్ దొరకట్లేదు, పెట్టిన 10 నిమిషాలకే హౌస్ఫుల్ కాబట్టి వార్ 2 చూశాను. వార్ 2 సినిమా చెప్తున్నాను, ఎన్టీఆర్ అన్న ఉండు, వార్ 1 సైడ్ గురు, వేరే లెవెల్ గురు. సినిమా చెప్తున్నాను, చెప్పలేను గురు, మాటలో చెప్పలేను. ట్రైలర్ లో ఏమో తక్కువ ఉందేమో కావచ్చు, కానీ సినిమా మొత్తంలో అయితే 50-50 ఉంది. కానీ ఈక్వల్ గా సినిమా ఉంది. ఫస్ట్ నెగటివ్, ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగటివ్. ఇందులో మెయిన్ హీరో క్యారెక్టర్ రితిక్ రోషన్. క్లైమాక్స్ లో నెగటివ్ ఇస్తారు, అంటే ఇండియా ఫస్ట్ అండ్ రఘు ఫస్ట్ అని ఉంది. కానీ సినిమా అయితే సూపర్ అన్న. కంటిన్యూ చేయొచ్చు, కానీ రితిక్ రోషన్ బాడీలో ఎన్టీఆర్ అన్న బాడీ సరిపోలే. మన ఎన్టీఆర్ అన్నకు సాంగ్స్ ఏం లేవు, అంత హీరో అంటే రితిక్ రోషన్ మెయిన్. మన ఎన్టీఆర్ అన్న నెగిటివ్ ఉంది, అంటే మన విలన్ టైప్ ఉంది ఎన్టీఆర్. కొన్ని సీన్లు ఏమో లేపేసేది బాగుంది, సీన్లు లేపేసారేమో, కానీ ఎన్టీఆర్ అన్న కూడా ఒక సాంగ్ ఉంటే బాగుండు. కానీ ఒకటే హీరోయిన్ అంతే సినిమా. నేను కూలీ సినిమా ఇంకా పోలేదు, కూలీ సినిమాకి వెళ్ళాలి, నాకు టికెట్ దొరకాలి. ఇప్పుడు 10:30కి కూలీ సినిమాకి వెళ్తున్నాను. కూలీ సినిమా బాగుందని చెప్పారు మా ఫ్రెండ్స్ కూడా. కూలీ సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్, నాగార్జున విలన్ క్యారెక్టర్ చూడాలని, కానీ కొద్దిగా నాగార్జున గారు విలన్ గెటప్ లో కొంచెం ఫన్నీగా ఉంది అనిపించారు. బాగుందండి, బాగుంది. చెప్పండి ఏంటి అంటే దీంట్లో ఈ సినిమాలో హృతిక్ రోషన్ లేకపోతే ఎన్టీఆర్? ఇద్దరల్లా సమానంగా ఉన్నారు, ఇద్దరల్లా బాగానే చేశారు. బాగుంది మూవీ, ఓవరాల్ బాగుంది. కానీ డాన్స్ లేదని కొంచెం హట్ అవుతున్నాము. డాన్స్ ఉంటుందని మేము వచ్చాము, డాన్స్ లేదండి. ఏమి నైన్ ఇస్తాను. అంటే మనకి ఉంటది 199 వరకు మనకి వచ్చును. 100 ఉంటే 99 వరకు ఇస్తాను నేను. ఇప్పుడు మొన్న మన పవన్ కళ్యాణ్ అడిగారు, అది 9 ఉన్నా 5 ఉన్నా ఏది ఉన్నా నిన్న 100 ఇస్తారని చెప్పిన, దానికి ఏం చెప్తారు చెప్పండి, ఎవరు చెప్పండి. మనకి ఎన్టీఆర్ అది పుట్టుక నుంచి మనం చూస్తున్నాం కాబట్టి, మనకి తెలుసును కాబట్టి, ఆయన టాలెంట్ తెలుసును కాబట్టి ఎన్టీఆర్ ఎంత అడిగినా ఎన్టీఆర్ సాటి ఇంకెవరు లేరు. మన పవన్ కళ్యాణ్ ఓకేనా, పవన్ కళ్యాణ్ గారు, మన ఎన్టీఆర్ గారు, వీళ్ళిద్దరు ఇంకెవరు లేరు.
నేను సినిమా గురించి నాకు కొంచెం హట్టుగా ఉంది, అంటే డాన్స్ లేదని కొంచెం మనసు ఏదోలాగా ఉంది. డాన్స్ ఏముందండి, ఏముంది ఆ స్టెప్ రెండే ఇచ్చారు, ఇంకేమి ఇచ్చారండి, అందుకే ఒక్కటే ఉంది కదండి, ఇంకే మిగతావి డాన్స్ లేదు ఏం లేదు, ఇంకేముంది ఆ డాన్స్ లేదని మిస్ అవుతున్నామని కొంచెం హట్టు బాధగానే ఉంది. నిజంగా బాధపడుతున్నాను, నిజంగా పడతానండి. ఒక డాన్స్ గురించి ఎన్టీఆర్ డాన్స్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, నాకు ఆ డాన్స్ గురించి మిస్ అయ్యి ఇంకా మైండ్ పనిచేయట్లేదు, అట్లా నచ్చలేదు కూడా. అంటే డాన్స్ ఉంటే ఇంకా కొంచెం హైలైట్ ఉండే, 2 పాటలు పెట్టి ఉంటే డాన్స్ ఉంటే సూపర్ గా ఉండే అని అనిపిస్తుంది. మరి ఎవరు చెప్పారో లేదో తెలియదు నాకు, అనిపిస్తుంది దాని కాదు. కాకపోతే దీంట్లో ఏదో మిస్ అయింది, కొంచెం డల్ అయింది. అన్న వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా చాలా బాగుంది. ఎందుకు బాగుందంటే ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ ఆ రేంజ్ లో ఇచ్చుకున్నారు. మన త్రిబుల్ ఆర్ సినిమా మన రామ్ చరణ్ గారు ఏళ్ళలో తీసుకున్నది ఒక ఎత్తు అయితే తీసుకున్నది ఒక ఎత్తు. చాలా బాగుంది. బాలీవుడ్ లెవెల్లో కానీ టాలీవుడ్ లెవెల్లో కానీ అన్ని రకాలుగా కూడా ఒక దేశం కోసం తీసుకున్న సినిమా కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంది. సలాం సాంగ్ అయితే చెప్పవసరం లేదు. నాటు 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 సాంగ్ ఎంత ఫేమస్ అయితే అయిందో ఈ సాంగ్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చే మెచ్చే విధంగా ఆ కొరియోగ్రాఫర్ ఎవరికైనా దండం పెట్టచ్చు, చాలా క్యూట్ గా పర్ఫార్మ్ చేశాడు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేషన్. ఇక ఒకటే విషయం చెప్పాలన్నా, ఎన్టీఆర్ గారు వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ కొట్టాడు. ఒక దేవిశ్రీ ప్రసాద్ పనిచేయడు, మొన్న వచ్చిన అనిరుద్ధ్ పనిచేయడు, మన తమన్ పనిచేయడు, అంత అత్యద్భుతంగా ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే మా హీరోయిన్ లేదు, అదే బాధ నాకు. మా ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరోకి ఒక హీరోయిన్ కావాలా, ఒక హీరోయిన్ ఇచ్చుంటే బాగుంది. కనీసం ఒక సోలో సాంగ్ పెట్టి ఒక హీరోయిన్ మా అన్నకి ఇచ్చుంటే చాలా బాగుండు. ఈ ఒక్కదాని కోసం నేను ఒక ఎన్టీఆర్ అమ్మగా చెప్తున్నాను, చాలా బాధపడుతున్నాను ఈ ఒక్క సీన్ కోసం. మా ఎన్టీఆర్ కి హీరోయిన్ లేదు, దీనికోసం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు పెట్టలేదు, దీని మీద చాలా చర్చ కూడా జరపాల్సి ఉంది. చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే హీరోయిన్ లేదు. ఇప్పుడు ఒక మాస్ హీరో బాధపడాలి, ఎందుకంటే ఈ విషయం చాలా వరకు తీసుకెళ్ళాలి. సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ వేక్దం చాలా బాగుంది. లేదు 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 ఒకవేళ ఫస్ట్ ఎంట్రీ హృతిక్ రోషన్ గారు ఇచ్చి సెకండ్ ఎంట్రీ ఎన్టీఆర్ గారు ఇచ్చినా కానీ దానికి ఈక్వల్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఓవరాల్ గా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 వరకు ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 5 కి 3 వరకు ఇవ్వచ్చు రేటింగ్. చాలా బాగుంది. ఇంత కూల్ వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా. సీట్లు తగలడిపోతున్నాయి, థియేటర్ లోపల తగలడిపోతున్నాయి, అంత వేడిగా ఆటాడుకుంది. ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ నచ్చే మెచ్చే సినిమా వాచ్. థ్యాంక్ యూ సో మచ్.